తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ఏప్రిల్లో కొత్త రేషన్ కార్డు జారీ చేయబోతున్నారు. 2 రకాల రేషన్ కార్డులు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో మనం చూసాము. సో గులాబీ కలరు, తెల్ల కలర్ రేషన్ కార్డు 2 ఉండేది. బట్ ఈసారి ఇక కొంత రేషన్ కార్డులో రంగుల విషయంలో కొంత మార్పు చేయబోతున్నట్టు తెలుస్తోంది. సో ఈ 2 రకాల రేషన్ కార్డుల గురించి అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. సో ఇప్పటికే రేషన్ కార్డుకు సంబంధించినటువంటి గతంలో భారీ సైజులో ఉన్నటువంటి రేషన్ కార్డు సైజును కూడా తగ్గించి ఇక ఏటీఎం కార్డు ఒక మినీ ఆధార్ కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు రాబోతున్నట్టుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నమూనాలను పరిశీలిస్తూ వాటికి టెండర్ కూడా పిలుపునిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నిరుపేద కుటుంబాలు అర్హులైనటువంటి వారందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం వెహికల్తో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై అయితే రాష్ట్ర పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక విషయం వెల్లడించారు. తెలంగాణలో ఇక నుంచి 2 రకాల రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టుగా తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికి మాత్రమే బీపీఎల్ కార్డులు ఇవ్వన్నారు. అంటే బిలో పావర్టీ లైన్కి సంబంధించిన వాళ్ళందరికీ ఆ కార్డు ఇవ్వనున్నారు. ఇక దారిద్ర్య రేఖకు పైన ఉన్న వారికి ఐపీఎల్ కార్డులు ఇవ్వనున్నట్టు భావిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు దీనికి సంబంధించిన అప్డేట్స్. ఇక బీపీఎల్ కార్డులను 3 రంగులు కనిపించేలా ఐపీఎల్ కార్డులను గ్రీన్ కలర్లో జారీ చేయాలంటూ పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెడతామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సో ఒక్కసారి ఇదే అంశం గురించి మాట్లాడడం మా ప్రతినిధి ప్రవీణ్ సుకర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. సుకర్తో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. సుకర్, గతంలో తెల్ల రేషన్ కార్డు మనం చూసాము. బట్ ఈసారి 3 రంగులతో మరి బిలో పావర్టీకి లైన్ కింద ఉన్న వాళ్ళకు 3 రంగులతో రేషన్ కార్డు రాబోతున్నట్టు కొంత ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించినటువంటి సంగతి. సో అసలు ఏం జరగబోతుంది, ఎప్పుడు రేషన్ కార్డుల జారీ ఉండబోతుంది? గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే కేవలం ఒకసారి మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారు. గత కొన్ని ఏళ్లుగా కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి మొన్నటి వరకు కూడా ఆ దరఖాస్తులు చేసుకున్నారు. కొత్త వారికి ఇస్తాము, 1,00,000 రేషన్ కార్డులు ఇస్తాము, 4 లక్షల రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి అయితే ఇస్తామనేంత వరకు కూడా వెళ్ళింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు కూడా అమల్లో ఉండడం వల్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఆగిందని చెప్పొచ్చు. తాజాగా ఇప్పుడు అన్ని ఎన్నికలు అయిపోయినాయి, ఎలక్షన్ కోడ్ కూడా లేదు. కాబట్టి ఏప్రిల్లో కొత్త రేషన్ కార్డులు పూర్తిగా జారీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన అయితే చేశారు. ఇచ్చే రేషన్ కార్డులు గతంలో ఎల్లో, పింక్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి, తెల్ల రేషన్ కార్డులు, పింక్ రేషన్ కార్డులు అనేట్టుగా ఉండేది. ప్రస్తుతం చూసుకుంటే ఆ కలర్లు మారుస్తున్నట్టుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికి ఐపీఎల్ కార్డులు, దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వారికి మాత్రమే ఐపీఎల్ కార్డులు, బీపీఎల్ కార్డులు, పైన ఉన్న వారికి ఐపీఎల్ కార్డులు. అంటే ఎవరైతే నిరుపేద వాళ్ళు ఉంటారో వాళ్ళకి బీపీఎల్ కార్డులు. బీపీఎల్ కార్డు 3 రంగులు ఉండేలాగా, ట్రై కలర్ 3 రంగులు ఉండేలాగా డిజైన్ చేయబోతున్నారు. దారిద్ర్య రేఖ పైన ఉన్న వాళ్ళకి ఐపీఎల్ కార్డులు, దీన్ని గ్రీన్ కలర్ లో ఉండేలాగా డిజైన్ చేశారు. దీనికి సంబంధించి పరిశీలన అయితే జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో కేవలం ఒక్కసారి కూడా రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 4 లక్షల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. తాజాగా ఇప్పుడు ఏప్రిల్ నెలలో 1,00,000 రేషన్ కార్డులు జారీ చేయబోతున్నాం అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కామెంట్ చేసినారు. ఇప్పటికే చాలా దరఖాస్తులైన ఏడాది జనవరి 26న కూడా కొన్ని గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని రేషన్ కార్డు జారీ చేశారు. 4 రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి కూడా రేషన్ కార్డులు జారీ చేశారు. ఇప్పుడు త్వరలో మిగతా 8 జిల్లాల్లో కూడా రేషన్ కార్డులు ఇచ్చేలాగా సిఎస్ శాంతకుమారి ఆదేశించినా కూడా ఎన్నికల కోడ్ వల్ల కొంత ఆగిన పరిస్థితి. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకపోవడంతో వీళ్ళంత తొందరగా ఏప్రిల్ నెలలోనే ఈ రేషన్ కార్డుల జారీ మార్చి నెల మిగిలిన సగం మార్చి నెలలో ఏర్పాట్లు డిజైన్ దానికి సంబంధించిన పూర్తిగా ఏర్పాటు చేసే దిశగా గవర్నమెంట్ అడుగులు వేసిందని చెప్పొచ్చు. కొత్త రేషన్ కార్డులు అన్ని కలుపుకొని దాదాపు 3.5 కోట్ల వరకు 3 కోట్లకు పైగా రేషన్ కార్డులు చేరబోతున్నాయి. ప్రస్తుతం అయితే 2.5 కోట్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు. మార్చి నెలాఖరులో ఈ ప్రక్రియ పూర్తయి ఏప్రిల్ నెలలో 2 రకాల రేషన్ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో, ఏటీఎం కార్డు ఎలాగైతే ఉంటుందో ఏటీఎం కార్డు, పాన్ కార్డు, ఆ కార్డుల రూపంలో కార్డులు జారీ చేసేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పొచ్చు. శ్రీశైలం. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా రేషన్ కార్డులకు సంబంధించి మంత్రి ఉత్తమ్ చేసినటువంటి కామెంట్స్. సో త్వరలోనే రేషన్ కార్డుల జారీ ఉండబోతుందని తెలుస్తుంది. ఈ ఏడాది జనవరి 26న కొన్ని గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని రేషన్ కార్డుల జారీ చేయడం తెలిసిందే. 4 రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి మరి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డులు వస్తాయని అనుకుంటే నిరాశ మిగిలింది.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త రేషన్ కార్డుల జారీలో జాప్యం జరిగిందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని 8 జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి శాంతి కుమార్ని ఆదేశించిన ప్రయోజనం లేకపోయింది. సో అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్చాట్ చేస్తూ రేషన్ కార్డులపై స్పందించారు. తెలంగాణలో ప్రస్తుతం 2.8 కోట్ల మంది రేషన్ కార్డుల లబ్ధిదారులు ఉన్నారు. రేషన్ కార్డుల తయారీ సంస్థ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచాము. మార్చి నెలాఖరులోగా ఆ ప్రక్రియ పూర్తి కానుంది. అర్హులైన అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేస్తుంది. ప్రభుత్వం 2 రకాల రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో జారీ చేయనుంది. ఏప్రిల్ నెలలో రేషన్ కార్డులు జారీ చేయాలంటూ ప్రభుత్వం భావిస్తుంది. గతంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ట్రై కలర్ కార్డులు జారీ కానున్నాయి. పింక్ కలర్ కార్డులు ఉన్నవారికి గ్రీన్ కలర్ కార్డులు వస్తాయంటూ, పాత కార్డులు ఉన్నవారికి వాటి స్థానంలో స్మార్ట్ కార్డులు కొత్తగా జారీ కాబోతున్నాయంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగిన మీడియా చిట్చాట్లో కీలక అంశాలు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి. సో చూద్దాం, ఏప్రిల్లోనైనా కొత్త రేషన్ కార్డులు వస్తాయా లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ అవుతాయని. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.